హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం సెకండ్ వీడియో చేసుకుంటున్నాం. మార్నింగ్ వచ్చేసి ఏపీ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత మీకు చెప్పినట్లుగా ఈరోజు వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీద, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా కొన్ని బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అంటే ఈ బిట్స్ కానీ చూసి వెళ్తే బెటర్, రిమైనింగ్ చదవద్దని కాదు, కానీ ఈ బిట్లు మొత్తం తప్పకుండా చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ కూడా అంటే లిమిటెడ్గా తీసుకొని మోస్ట్ ఇంపార్టెంటే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బిట్ వచ్చేసి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్డ్ బై రష్యా? సో మనకి ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్గా రష్యా వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు పేర్కోవడం జరిగింది. సో దాని నేమ్ ఏంటంటే స్పుత్నిక్ 5. యాక్చువల్లీ స్పుత్నిక్ అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా తొలి శాటిలైట్గా రష్యా వాళ్ళది చెప్పుకుంటున్నాము. సో దానికి గుర్తుగా వాళ్ళు స్పుత్నిక్ అని పేరు పెట్టుకున్నారు. బట్ ఆడ మనకి రోమన్ నంబర్ 5 అనేది ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఓన్లీ నేమ్ ఒకటే గుర్తుపెట్టుకుంటున్నారు, అక్కడ ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల వార్తలలో నిలిచినటువంటి స్వామిక్ ఫండ్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ మనల్ని బిట్ అడగడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది గృహానికి సంబంధించింది, అంటే హౌసింగ్ సంబంధించింది. అంటే ఏం లేదు, మధ్యస్థాయి ఆదాయ వర్గానికి చెందినటువంటి కుటుంబాలకి హౌసింగ్ ఫైనాన్స్ ఇవ్వడం కోసంగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తెలుస్తుంది. సో ఈ స్వామి ఫండ్ అనేది గృహ నిర్మాణానికి సంబంధించింది. మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ సంబంధించినటువంటి అంశంగా దీన్ని పేర్కొంటున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి సమస్యలను గుర్తించడానికి మరియు దానికి స్థిరమైన పరిష్కారాలను కనుగొనడానికి ఉన్నత విద్యా సంస్థలను గ్రామాలతో అనుసంధానించడానికి హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి పథకం పేరు అని అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసి ఉన్నత భారత్ అభియాన్. అంటే దీంట్లో ఏం లేదు, ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం 5 గ్రామాలతో అనుసంధానించి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషనే ఈ ఉన్నత భారత్ అభియాన్. నెక్స్ట్ వచ్చేసి, జాయింట్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ జెట్కో ఏ 2 దేశాల మధ్య ఈ వ్యాపార వేదిక ఉన్నది అనేసి ప్రశ్నలో అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా యూకే. ఇది ఒక తటస్థ వ్యాపార వేదిక. ఇది 15వ సమావేశం అనేది ఈ 2 దేశాల మధ్య జరిగిందనేసి మనకి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత ఇది అడిగే అవకాశం ఉంది. అంటే కొన్ని ఇర్రెలవెంట్గా కొన్ని ఏపీపీఎస్సీ వాళ్ళు కొన్ని అడుగుతుంటారు ఇలాంటివి. అసలు ఎలాంటి బిట్లు ఇలాంటివి ఉంటాయా అన్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది. అందులో ఇది ఒక బిట్ అనుకుందాం. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ఇల్లు పూర్తవడానికి పట్టేటువంటి సగటు సమయం ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఆన్సరు 114. తర్వాత వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఎకానమీలో బాగా వినపడుతున్న పదం. మనకి ఐఐపి ఏదైతే ఉందో ఈ కోర్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన గ్రోత్ ద్వారానే మనం వాటిని కౌంట్ చేయడం జరుగుద్ది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇటీవల 8 ప్రధాన పరిశ్రమలు వరుసగా 4వ నెల ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ కింది వాటిలో భారతదేశంలో ప్రధాన పరిశ్రమ ఏది అన్నాడు. సో కోర్ ఇండస్ట్రీ ఏదని అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 5 కన్ఫామ్గానే ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ ఏంటంటే, అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటవి? మొత్తం మనకి 8 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, తర్వాత ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్తు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇంటి నిర్మాణానికి సంబంధించి మనకి ఉక్కు, సిమెంటు చాలా ఇంపార్టెంటు, దాని తర్వాత విద్యుత్ ఇంపార్టెంటు, దాని తర్వాత పెట్రోలు అంటే ముడి చమురు, తర్వాత సహజ వాయువు, బొగ్గు, ఎరువులు. అంటే ఒక చిన్న ఒక లింక్ లాగా గుర్తుపెట్టుకుంటే ఆ 8 అనేటివి గుర్తుండిపోతాయి. సో అది దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల ఫర్జాద్ బి గ్యాస్ ఫీల్డ్ ప్రాజెక్ట్ను ఏ సందర్భంలో వార్తలో నిలిచిందన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో మనకి కొన్ని సంబంధాలు దెబ్బతిన్నాయి ఇంటర్నేషనల్గా. అది అందరికీ తెలిసిందే, ఇరాన్కి మనకి.
మనం ఒక చాబహార్ పోర్ట్ మీద అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని మనం దాన్ని నిర్మించామో, దాని నుంచి ఇప్పుడు మనం విత్డ్రా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పాటయింది. ఎందుకంటే చైనా ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ మారిన పరిస్థితుల కారణంగా మనకి ఇరాన్‌కి ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి. సో, భారత విదేశాంగ శాఖ ప్రకటించినటువంటి న్యూస్ ఏందంటే, ఫర్జాద్ బి గ్యాస్ ఫీల్డ్ నుంచి భారతదేశం తప్పుకుంటుంది అని చెప్పేసి మన భారతదేశం పేర్కోవడం జరిగింది. సో, ఈ గ్యాస్ ప్రాజెక్టు ఎందుకు వార్తల్లో నిలిచిందంటే, భారత్, ఇరాన్ సంబంధాల దృష్ట్యా ఈ 2 న్యూస్‌లోకొచ్చింది. తర్వాత వచ్చేసి ద్రవ్య విధాన కమిటీ కనీసం ఎన్ని సార్లు సమావేశం కావాలని చెప్పి ఇటు క్వెషన్ అడిగారు. అసలు ద్రవ్య విధాన కమిటీ ఏందంటే, వీళ్ళు ఈ వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ ద్రవ్యోల్బణానికి తగినట్టుగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, సిఆర్ఆర్ ఇలాంటివి అన్నీ కూడా ఒక ద్రవ్య విధాన కమిటీ అనేది ఉంటుంది ఆర్బీఐ నేతృత్వంలో. ఇలా క్వెషన్ ఎలా ఉంటుందంటే, కమిటీలో ఎంతమంది ఉంటారని అడగొచ్చు. సో, కమిటీలో వచ్చేసి 6 మంది ఉంటారు. సో, కమిటీలో 6 మంది ఉంటారు. తర్వాత వచ్చేసి వీళ్ళు కనీసము సంవత్సరానికి 4 సార్లు కలవాలి, మీట్ అవ్వాలి. మీట్ అయ్యి ఆ రేట్ అనేది డిసైడ్ చేయాలి. అంటే త్రైమాసికం అంటారు కదా, మొదటి త్రైమాసికంలో రెపో రేట్ ఇంత పెంచారు, ఇంత తగ్గించారు అంటారు కదా. సో, త్రైమాసికం అంటే 3, 12/3 అంటే 4. సో, 4 సార్లు అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసే విధంగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోనండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, దీంట్లో భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో, భారతదేశం అనేది ఆబ్వియస్లీ 3వ ప్లేస్లో ఉంది. సో, ఫస్ట్, సెకండ్ ఏ ఉన్నాయి కానీ మనం చూస్తే, ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది, తర్వాత వచ్చేసి యుఎస్ ఉంది. ఫస్ట్ చైనా, తర్వాత యుఎస్, మూడోది ఇండియా పీపీపీలో. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్, ఇది వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థల యొక్క నాణ్యత, అలా మౌలిక సదుపాయాలు, లేదంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, వీటన్నిటి మీద వీళ్ళు ఒక బేసిస్ తీసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది దేని ఇనిషియేటివ్ అని అడిగారు. అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను. సో, మెయిన్ వచ్చేసి అది చూడాలి దాని పాయింట్ ఏందనేది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఐకార్ డేటా రికవరీ సెంటర్ లాంచ్డ్ బై యూనియన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. అంటే అసలు ఏంటంటే, అసలు యాక్చువల్గా ఐకార్ అంటే వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో, వీళ్ళు ఒక డేటా రికవరీ సెంటర్ని ఏర్పాటు చేశారు. అంటే టువర్డ్స్ డిజిటల్ అగ్రికల్చర్ ధ్యేయంగా భారత ప్రభుత్వం అనేది ఈ చర్య తీసుకునింది. అయితే ఆ డేటా రికవరీ సెంటర్ ఏంటి అంటే కృషి మేఘ్. సో, కృషి మేఘ్ అనేది ఇది టువర్డ్స్ డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా నేపథ్యంలో భారతదేశం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం ఇది. తర్వాత భారతదేశంలోనే తొలి ఇది కోస్టల్ కారిడార్ అనమాట. ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు. మొత్తం ఇండియాలో ఏపీలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ గుండా ఇది వెళ్తుందని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. మనకు తెలిసిందే, రాయలసీమ 4 పక్కన పెడితే మిగతా 13లో 9 మిగులుతాయి. సో, ఆన్సర్ వచ్చేసి 9 జిల్లాల గుండా వెళ్తుంది అది. తర్వాత యాజ్ పర్ న్యూ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ నౌ జాయింట్లీ ఐడెంటిఫై పిఎస్యూస్ ఫర్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ఇంత అని చెప్పేసి పేర్కొంటారు. లాస్ట్ ఇయర్ని మేము ఇంత అనుకుంటే ఈ సంవత్సరం ఇంత వసూలు చేసామని చెప్పేసి అనుకుంటూ వస్తారు. దీనికి సంబంధించేసి ఆ బాధ్యతల్ని, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో నుంచి ఎంత ఉపసంహరించుకోవాలా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలనే అధికారం ఎవరెవరికి ఉందంటే ఉమ్మడిగా తీసుకుంటున్నారు. నీతి ఆయోగ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఈ దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనమాట. దీపం అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. దీని 2 కలిసి ఏ పిఎస్యూలో ఎంత విత్డ్రా చేయాలా ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి
రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజ్డ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే. ఇది చూడంగానే మనకి కొంచెం పెక్యులర్ కనిపిస్తుంది, కానీ దీని ఆన్సర్ మాత్రం ఆర్బీఐ అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఆర్బీఐ అనేది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేని నిర్వహిస్తుంది. తర్వాత వచ్చేసి అలేక్ ఈజ్ ఏ క్వార్టర్లీ న్యూస్ లెటర్ ఆఫ్ దేనికి సంబంధించి ఈ అలేక్ అనేది ఇవ్వడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. వీళ్ళు ఏంటంటే ఆ ట్రైబల్ దేశంలో ఉన్నటువంటి ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వెల్నెస్ అండ్ హెల్త్ వాటి గురించి వీళ్ళు డేటాని సేకరిస్తూ ప్రతి 3 నెలలకి ఒకసారి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలేక్ అనేది గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ అఫైర్స్ సంబంధించిన మినిస్ట్రీ నిర్వహించేటువంటి త్రైమాసిక న్యూస్ లెటర్. ఇంకోటి మనం యాక్చువల్ దీని గురించి మార్నింగ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ గురించి బిట్టు లేకుండా సచివాలయ పేపర్ తయారీ కాదంటే నమ్మండి అంతే. ఇంకా అది ఏ రకంగా అనేది ఇప్పుడు చెప్తాను. ఒక 4 బిట్లు ఉన్నాయి దీని మీద, బాగా గుర్తుపెట్టుకోనండి. ఏపీకి సంబంధించి కావచ్చు, నేషనల్కి సంబంధించి కావచ్చు, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశంలో స్వచ్ఛ నగరాలు 2020లో తొలి నగరం వచ్చేసి ఇండోరు. అయితే ఏంటి, ఇండోర్ అనేది వరుసగా 4వసారి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోరు. సో ఇండోర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ఏముంది, గుజరాత్లోని సూరత్ ఉంది. థర్డ్ ఏముంది, మహారాష్ట్రలోని నవీ బొంబాయి ఉంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడండి, ఇండోరు, సూరత్, నవీ బొంబాయి. సో 10 లక్షల పై చిలుకున్నటువంటి జనాభా కలిగిన నగరాల జాబితా ఇది. అయితే 10 లక్షల లోపల ఉన్నటువంటి వాటిల్లో ఫస్ట్ ఏముంచిందంటే ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్, ఇది 10 లక్షల లోపల. సో ఇప్పుడు మన ఏపీ రిలేటెడ్ చూద్దాం. 10 లక్షల పైన ఉన్న వాటిలో మన ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అది 4వ ప్లేస్లో ఉన్నటువంటి విజయవాడ ఉంది. ఉదయం చెప్పినట్టు 9వ ప్లేస్లో ఉన్నటువంటి విశాఖపట్నం కూడా టాప్ 10లో ఉన్నాయి 10 లక్షల పైచిలకు కలిగినటువంటి నగరాల జాబితాలో. అయితే 10 లక్షల లోపల ఉన్నటువంటి నగరాల జాబితాలు ఏపీ నుంచి ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. 6వ ప్లేస్లో తిరుపతి ఉంది. సో ఈ 5 బిట్లు ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి అది. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7 గ్రూప్. ఇది యాక్చువల్గా కాదనలేని బిట్ ఇది. ఎందుకంటే చాలామంది G7 అంటే ఖచ్చితంగా రష్యా ఉంటుందని అనుకుంటారు, కానీ రష్యా లేదు. దానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉండబట్టి G7 కాస్త G6గా తయారైంది. ఇంకోటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ లాంచ్డ్ బై డిఫెన్స్ మినిస్ట్రీ టు ప్రమోట్ ఇండిజినస్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అన్నమాట. అంటే మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో, ఆత్మనిర్భర్ భారత్ నేపథ్యంలో స్వదేశంగా మన రక్షణ ఉత్పత్తులు తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో రక్షణ మంత్రిత్వ శాఖ శ్రీజన్ అనేటువంటి ఒక నేమ్తో పోర్టల్ని తయారు చేసుకునింది. దీంట్లో వచ్చేసి వీళ్ళు స్వదేశీయంగా రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మనం ఒకటి మాట్లాడుకున్నాం అక్కడ, అలెక్ అనేది ట్రైబల్ వెల్ఫేర్ అఫేర్స్ అనేది. సో దాన్ని అట్లా మైండ్లో గుర్తుపెట్టుకొని ఉండండి. ఇక్కడ కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఒకటి అడిగారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పోర్టల్ లాంచ్డ్ బై యూనియన్ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ టు ప్రొవైడ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఏంటి ఆ పోర్టల్ అనేది. యాక్చువల్గా పోర్టల్ అనేది ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతాడు, అది ఏ రకంగా అడగొచ్చు. సో ఇక్కడ అడిగినటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోర్టల్ వచ్చేసి స్వస్త్య అనేది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి. ఇందాక మనం చూసిన అలేక్ అనేది న్యూస్ పేపర్, అది 3 monthsకి ఒకసారి వస్తుంది. ఇక్కడ అనేది ఏంటంటే స్వస్త్య అనేది వెబ్ పోర్టల్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల నేపథ్యంలో ఈ ఎన్పిఎస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్పిఎస్ పెరిగే కొద్ది బ్యాంకింగ్ రంగం కుదేలవుతుంది. ఎన్బిఎఫ్సిల సంక్షోభం కావచ్చు, రుణ లభ్యత తగ్గడం కావచ్చు, బ్యాంకుల యొక్క కెపాసిటీ తగ్గడము, ఈ మెర్జీ కావడం కానీ, ఇవన్నీ కూడా నేను తొందరలో ఒక జనరల్ ఎస్సే చేయబోతున్నాను. బ్యాంకింగ్ విలీనం అనేది ఎంతవరకు ఇది. సో ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఏ బ్యాంకులు అయితే మెర్జ్ చేయకుండా మిగిల్చారో వాటిని ప్రైవేటైజేషన్ చేద్దామనే ప్లానింగ్లో ప్రభుత్వం ఉన్నట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లు వేశారు. సో వీటన్నిటినీ నేపథ్యంలో ఈడ బిట్ ఏంటంటే ద టర్మ్ ఈబీ క్రే విచ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ రెఫర్స్ టు అన్నాడు. అంటే ఇక్కడ ఏం లేదు, దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ యాక్షన్ అనమాట. ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫాము
అదేంటంటే బ్యాంకులు వేలం వేసుకునే దానికి వాళ్ళకి అటాచ్డ్ అయినటువంటి ఆస్తుల్ని వేలం వేసుకునే దానికోసం వీళ్ళు ఉపయోగించేటువంటి ఈ పోర్టల్ అనమాట ఇది. ఎన్పిఎస్ నేపథ్యంలో ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసోసియేటెడ్ విత్ స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్. సో దీనికి వచ్చేసి ప్రైవేట్కి సంబంధించినటువంటి ఏ బిట్టు మనకి కనపడినా ఎలన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ని మనం కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. సో స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్పేస్ ఎక్స్గా తీసుకుంటున్నాము. స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్. తర్వాత విచ్ కంట్రీ హోల్డ్స్ మ్యాక్సిమం స్టేక్ ఇన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబిలో ఎక్కువ దేనికి పెట్టుబడి ఉందని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి చైనాకు వచ్చేసి ఆల్మోస్ట్ 24% వరకు దీంట్లో షేర్ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత వచ్చేసి విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టెస్ TESS. టెస్ అంటే ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. ఇది మనకి ఖచ్చితంగా నాసానే. అంటే అసలు ఏంటి ఈ టెస్ అంటే ఏంటంటే ఇది ఒక ఎక్సో ప్లానెట్ అంటే ప్లానెట్ హంటర్ అనమాట. నాసా యొక్క గ్రహ అన్వేషణ ఉపగ్రహం. అంటే మన ఈ గెలాక్సీలో ఉన్నటువంటి ఈ గ్రహాలని ఏదైతే కొంచెం గ్రహాల పేర్లు కొత్తవి వస్తుంటాయి ఈ మధ్య సిరీస్ AJ7124 అని అట్లా రకరకాలు వస్తుంటాయి. అలాంటి గ్రహాలని కనిపెట్టి ఏది మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాసా వారు ప్రయోగించినటువంటి టెస్ అనేది ఒక ఉపగ్రహము. ఇది గ్రహాల అన్వేషణలో పాల్గొంటుంది నాసా వాళ్ళది. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మంగోలియన్ ఖంజూర్ అనగా దేని పేరు అన్నారు. ఇది వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. అదేంటంటే బౌద్ధ రచనకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయంలో 101 వాళ్ళకి సంబంధించిన రచనల్ని తిరిగి ముద్రించే నేపథ్యంతో సంస్కృతి మంత్రిత్వ శాఖ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి బౌద్ధ రచన మంగోలియన్ ఖంజూర్ అనేది అడిగే అవకాశం ఉంది. ఇందాక మనం చూసాం ఏఐఐబిలో చైనా వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని. ఈ బిట్ కూడా దానికి సంబంధించింది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ దాని యొక్క అధ్యక్షుడిగా నియమించింది ఎవరినంటే జిన్ లిక్న్. ఈయన రెండోసారి నియమించబడ్డాడు. సో జిన్ లిక్న్ అనే ఆయన ఏఐబికి ఇది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి J2157 ఇందాక మనం అనుకున్నట్లుగా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి J2157 అనేది దేని పేరంటే ఒక పెద్ద బ్లాక్ హోల్ పేరు అనమాట. ఇది బ్లాక్ హోల్ పేరు, ఇది గుర్తుపెట్టుకోండి J2157. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిగుమతులను నిషేధించే నేపథ్యంతో రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయము. దాంతోపాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎంకరేజ్ చేయడం కోసంగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఆ రకంగా ఎన్ని ఐటమ్స్ని వీళ్ళు బ్యాన్ చేయడం జరిగింది అంటే 101 కరెక్ట్గా 101. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు డెమాన్స్ట్రేట్ ద క్యాపబిలిటీ హోమ్ గ్రోన్ రాకెట్ ఇంజిన్. అంటే ఇదేం లేదు, స్వదేశీ రాకెట్ కెపాసిటీని సాధించినటువంటి ప్రైవేటు కంపెనీ ఏంది భారతదేశంలో అని అడుగుతున్నారు. మనం ఇది చిన్నానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఎలన్ మస్క్ లేరు, ఎవరు లేరు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు. దీనికి ముఖ్య బిట్ వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. ఇది వీళ్ళే ప్రైవేట్గా దీన్ని తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా వీళ్ళు చాలా డెవలప్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది చూస్తుంటే. స్కైరూట్ ప్రైవేట్ వాళ్ళది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ గల్ఫ్. సో మనకి ఈ క్వశ్చన్ తెలుసుకునే ముందు ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. వాళ్ళందరూ ఒక గ్రూప్ కూటమిగా ఉండి పెట్రోల్కి సంబంధించి ప్రపంచాన్ని మొత్తాన్ని నిర్దేశించే స్టేజ్లో ఉన్నారు. దాంట్లో లేనటువంటి దేశం ఏంటి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అందరూ కూడా తక్కని చెప్పి ఖతర్ పెడతారు. ఎందుకంటే ఖతర్ ఈ మధ్య ఇష్యూస్లో ఉందని చెప్పి. బట్ దీనికి ఇరాన్ అనమాట. ఇరాన్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్, అసలు గల్ఫ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 దేశాలు ఉన్నాయి గల్ఫ్ ఈ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 దేశాలు ఉన్నాయి. అవి వరుసగా చెప్తాను చూడండి. కువైటు, ఒమను, బెహ్రెయిన్, ఖతరు, సౌదీ అండ్ UAE.
ఈ 6 దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్నాయి. కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ, యుఏఈ. రీసెంట్లీ కన్వెన్షన్ 182 రిసీవ్డ్ యూనివర్సల్ రాఫిలియేషన్. అంటే ఏం లేదు, దీని యొక్క ఉద్దేశం ఏంది? ఈ కన్వెన్షన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దాని యొక్క ఉద్దేశం అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఆ ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. అంటే దీనికి సంబంధించి పిల్లలకు సంబంధించినది గుర్తుపెట్టుకోండి, చైల్డ్ లేబర్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అబ్రహం అకార్డ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్స్ ఏ పీస్ అగ్రిమెంట్ బిట్వీన్. శాంతి ఒప్పందము ఏ 2 దేశాల మధ్య జరిగిందని అడుగుతున్నారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఒక గల్ఫ్ దేశానికి ఇజ్రాయెల్కి మధ్య జరిగింది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఎవరికి ఏందనేది. ఇజ్రాయిల్ అండ్ యుఏఈ చాలా ఇంపార్టెంట్. తొలి గల్ఫ్ కంట్రీ అంటే ఇది శాంతి ఒప్పందం రీత్యా. భారతదేశంలో ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎయిర్ టు ఎయిర్ మాత్రం ఫ్రాన్స్. బాగా గుర్తుపెట్టుకుంది, ఫ్రాన్స్ ఎయిర్ టు ఎయిర్. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఎక్కడ ఉంది? నాకు ఈ బిట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇది అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రాన్స్. దీనికి ఆన్సర్ ఫ్రాన్స్. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఫ్రాన్స్. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్. ప్రకృతి ఈ మధ్యకాలంలో మనకు వస్తున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, అమెజాన్ అడవులు కాలిపోవడం లేదా ఆస్ట్రేలియాలో అడవులు దగ్ధమవ్వడము, చాలా పరిణామాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్. జూలై 28. బరాకా అణువిద్యుత్ కేంద్రం యుఏఈలో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే ఇటీవల కాలంలో దీన్ని మళ్ళీ ప్రారంభించారు తిరిగి అని చెప్పారు. సో అందుకే ఇది వార్తల్లో ఉంది. ప్రఖ్యాత మార్గదర్శకాలు దేనితో సంబంధం కలిగి ఉన్నాయి? ప్రఖ్యాత మార్గదర్శకాలు అనేటివి ఆన్లైన్ విద్యకు సంబంధించింది. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి మనకి దరిదాపుల్లో కనపడిన పరిస్థితుల్లో ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు మానవ అభివృద్ధి శాఖకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆన్లైన్ విద్యని పిల్లలకి ఏ విధంగా అందించాలి. చాలా గ్రామాలలో సరైనటువంటి ఇంటర్నెట్ సదుపాయం లేని పరిస్థితి ఉంది, కొందరికి స్మార్ట్ ఫోన్ లేని పరిస్థితి ఉంది. వీటిని రీత్యా పిల్లలకి ఆన్లైన్ విద్య ఎలా చేర్చాలనే ఉద్దేశంతో ప్రఖ్యాత మార్గదర్శకాలు అనేటివి ఎన్సీఆర్టీ వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే భారత సైన్యం దీని నుండి స్పైక్ ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను సేకరిస్తుందన్నాడు. ఇజ్రాయెల్ అండి ఇది. ఇజ్రాయెల్ నుంచి దీన్ని రిలీజ్ తీసుకుంటున్నారు. తర్వాత 2023లో అంటార్కిటికా నుండి ఆస్ట్రోస్ మిషన్ను ప్రారంభించాలని ఏ అంతరిక్ష సంస్థ చూస్తుంది? అంటార్కిటికా అంటే అందరికీ తెలిసిందే, అది అసలు ఎక్కడికి కూడా పాసిబుల్ కాదు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ట్రై చేయాలన్నా కూడా. సో అంత పెద్దది ఏదైనా ఉందంటే అది నాసానే. సో కొన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇటీవల మనకి అన్నిటికన్నా ముఖ్యము పులుల జనాభాకు సంబంధించి ఎక్కువ వార్తల్లో ఉంటున్నాం అనమాట. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకొని ఉండాలా. పులుల జనాభాకు సంబంధించి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పులులకు సంబంధించి వాటిని లెక్కించే ఎస్టీఆర్ఐపిఎస్ వాటిని ఎలా సెన్సార్స్ పెట్టుకొని చేస్తారో అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారతదేశపు పులుల జనాభా శాతం ఎంత అని అడిగాడు. 2367 అంటే ఫ్యాన్సీ నెంబరు 2367. పురాతనపు జీవితపు సాక్ష్యాల కోసం ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ తన రోవర్ను అంగారక గ్రహం మీదకి పంపింది? అంటే ఓవరాల్గా కూడా అంగారక గ్రహం మీద మన పుట్టుకకు సంబంధించి మానవ పుట్టుక కావచ్చు, స్పీసెస్ పుట్టుక కావచ్చు, ఏదైనా సాక్ష్యాలు ఉంటాయనే ఉద్దేశంతో నాసా వారు పంపినటువంటి రోవరే ఇది మనకి కొత్తగా వచ్చింది. దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నూతన విద్యా విధానము, దాంట్లో ఉన్నటువంటి మంచి పాయింట్స్ మరియు సమస్యాత్మకమైన పాయింట్స్, సవాళ్ళు, మనం వాటిని అధిగమించేందుకు ఏమన్నా మార్గాలు ఏమన్నా నిపుణులు చెప్పారా, అలాంటి పాయింట్స్ గురించి కూడా మనం తొందరలో డిస్కస్ చేద్దాము. సో కొత్త విద్యా విధానంలో పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తితో ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు విద్యను వ్యాప్తి చేయుటకు ఏ సంవత్సరం నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 100% GER వచ్చేసి 2030 అండి. అలాగే 2025 నాటికి
50% వచ్చేసి వీళ్ళు స్థూల స్థాయి నమోదు నిష్పత్తిని పెట్టుకోవాలనుకున్నారు. సో నూతన విద్యా విధానంలో 2025కి అయితే 50%, 2030కి అయితే 100% అనేది ఈ స్థూల నమోదు నిష్పత్తి అనేది ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. తర్వాత నావిగేషన్ సేవలకు సంబంధించి తప్పుగా ఉన్నటువంటి జతను ఎంచుకోండి అన్నారు. యాక్చువల్గా మనకి అన్నీ తెలుసు. ఈ జీపీఎస్ అనేది అమెరికా వాళ్ళది, గ్లోనాస్ అనేది రష్యా వాడిది, బీడో అనేది చైనా వాడిది. సో ఈ 3 రైటే కాబట్టి అన్నీ సరైనవే. తర్వాత వచ్చేసి క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ను ఏ దేశం యొక్క ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థగా చూస్తాము. ఇందాక మనం చూసింది ఏంటంటే అమెరికా వాళ్ళది చూసినాము, చైనా వాళ్ళది చూసినాము, రష్యా వాళ్ళది చూసినాము. ఇంకా అంత కెపాసిటీ ఉండేది ఎవరిది అంటే జపాన్. పబ్లిక్ పాలసీ ల్యాబ్ ఏర్పాటు కోసం దేనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ఏపీకి సంబంధించినటువంటి పాయింట్ అండి ఇది. బట్ అదర్ దాన్ మనకి కనపడుతుంది కాబట్టి, నేషనల్ వైడ్గా కనపడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టాము. సో పబ్లిక్ పాలసీ ల్యాబ్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత నాటోలో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి ఎన్ని అడిగారు. చెప్పలేము, ఒక ఇట్లాంటి బిట్లు పడతాయి. అందుకే కొన్నిసార్లు ఇట్లా పెట్టాము, ఇట్లా పరిస్థితులు బాగాలేవని చెప్పేసి. నాటోకి సంబంధించి మొత్తం 30 దేశాలు దీంట్లో ఉన్నాయి. అది యూరప్ దేశాలు 30 దేశాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా దేశాలు అంటే నార్త్ అమెరికా దేశాలు మరియు యూరప్ అన్నీ కలిపి 30 దేశాలు ఉన్నాయి. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ను ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ప్రారంభించింది అంటే సేంద్రియ ఉత్పత్తులను ధృవీకరించడం కోసం, ఆర్గానిక్ బేస్డ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ధృవీకరించడం కోసం ఏర్పాటు చేసింది. ఇది ఇంపార్టెంట్ బిట్. పాలిటిక్స్ సంబంధించి ఈ షెడ్యూల్స్ మీద బిట్టు లేకుండా అసలు పాలిటీ ఉండదు. సో ఈ బిట్లకు సంబంధించి, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి, ఈ ఆదేశిక సూత్రాలు కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ముఖ్యమైనటువంటి అన్ని పాయింట్స్ కూడా నేను తొందరలో ఒక పాలిటిక్స్ సంబంధించి ఒక 2 వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. సమయం చూసి చేస్తాం ఖచ్చితంగా. 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. అసలు ముందు 5వ స్టేట్లో ఉండేది తెలియాలంటే మిగతా స్టేట్స్ గురించి తెలియాలా. మనకి 6వ షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 4 రాష్ట్రాలు ఉంటాయి. అవి వచ్చేసి అస్సాము, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అమీ మేత్రి అంట. నేను ఇట్లా గుర్తుపెట్టుకుంటాను. అమీ మేత్రి. అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. సో ఇక్కడ 5వ షెడ్యూల్ ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ అంటే రిమైనింగ్ 3 వచ్చేసి 6వ షెడ్యూల్ కాబట్టి. సో ఈ బిట్ బాగా గుర్తుపెట్టుకున్నానండి. తర్వాత మనకి బిట్టు ఫ్రీక్వెంట్లీగా అడిగే బిట్టే. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి విద్యా వాటిల్లో ఎక్కువ తీసుకొని వచ్చారు కాబట్టి, రిజర్వేషన్ 10% తీసుకొచ్చారు కాబట్టి అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారంటే 102. పొక్కలి వరిని ఏ రాష్ట్రంలో పండిస్తారు. ఈ పొక్కలి వరి గురించి మనం ముందు తెలుసుకోవాలనుకుంటే, ఈ పొక్కలి వరి అనేది ఒక సేంద్రియమైనటువంటి పద్ధతిలో పండించే వరి. కేరళలోని ఎర్నాకులం, త్రిస్పూర్, అలపుజ వంటి జిల్లాల్లో పండిస్తారు దీన్ని. పొక్కలి వరిని కేరళ రాష్ట్రంలో పండిస్తారనేది బాగా గుర్తుపెట్టుకోండి. పొక్కలి సేంద్రియ వరి, ఇది వరి రకం. ఇటీవల వార్తల్లో నిలిచిన లై6ఈ అని అంటారు. LY6E అంటారు. ఇది వచ్చి ఒక ప్రోటీను బాడీలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి కెపాసిటీని, ఉత్పత్తిని బట్టి ఈ ప్రోటీన్ అనేది తయారవుతుందని చెప్పేసి మనకి ఇటీవల తెలిసింది. కరోనా నేపథ్యంలో యాంటీబాడీకి ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా బాగా ఇదైపోయింది. సో ఇమ్యూనిటీని బట్టి ఫైట్ చేస్తే అది వస్తుందని చెప్పారు. సో ఈ ప్రోటీన్ అనేది LY6E అనేది గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ ఇది. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అగట్టి ద్వీపం ఏ భారత యూనియన్లో ఉందన్నారు. ఇది చాలా ఇంపార్టెంటు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కరెంట్ అఫైర్స్ చాలా రేర్గా దొరుకుతాయి. సో అదే ఇది. లక్షద్వీప్లో ఈ అగట్టి ద్వీపం అనేది మనం చూడడం జరిగింది. కరోనా వైరస్ సంక్రమణ యొక్క వేగవంతమైన రోగ నిర్ధారణ కోసం అభివృద్ధి చేసినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావాన్ని నిర్ణయించడానికి భారతదేశం మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్. కరోనా నేపథ్యంలో
మనకి కిట్లు కావచ్చు, లేదంటే రిమైనింగ్ ఎంత స్పీడ్గా దీన్ని మనం టెస్టులు చేయడం కావచ్చు. వీటన్నిటిని దృష్ట్యా మనము యాక్చువల్లీ కరోనా టెస్టుల గురించి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అత్యధిక టెస్టులు వచ్చేసి ఆల్రెడీ చైనా వాళ్ళు చేస్తున్నారు. 9 కోట్ల పైచిలకు టెస్టులు వాళ్ళు చేస్తున్నారు. తర్వాత యూఎస్ వచ్చేసి దాదాపు 7 కోట్ల పైన వాళ్ళు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనము 3.8 లక్షల 8 కోట్లు దాటి 4 కోట్లకు దగ్గరలో ఉన్నాము. సో మూడో స్థాయిలో ఉన్నాం మనం. వేటిల్లో ఉన్నామంటే టెస్ట్లో 3వ ప్లేస్లో ఉన్నాము. అట్ ద సేమ్ టైము విక్టిమ్స్ అంటే రోగాల బారిన పడిన వాళ్ళ ప్లేస్లో కూడా మనం 3వ ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఉన్నారు, యుఎస్ వాళ్ళు ఉన్నారు. సెకండ్ వచ్చి బ్రెజిల్ వాళ్ళు ఉన్నారు. థర్డ్ వచ్చేసి ఇండియా వాళ్ళు ఉన్నారు ఎక్కువ పాజిటివ్ కేసెస్లో. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనము ఇంటర్నేషనల్, నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినటువంటి సంబంధించిన బిట్లు మనం చూసాము. మార్నింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిట్లు చూసాము. అయితే ఈ సమయంలో నేను ఒక 1 మినిట్ ఈ ప్రిపరేషన్ సంబంధించి చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము మీరు రోజుకి ఈ సబ్జెక్ట్స్ అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమమైన పని. లాస్ట్ వారం రోజులు మాత్రం మీరు ఎంతవరకు అయితే చదివారో అంతవరకు ఆపేసి దాన్ని పునశ్చరణ అంటే రివిజన్ చేయాల్సిందిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. పేపర్ గుర్తుపెట్టుకోండి. పేపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇస్తున్నారు. పేపర్ మాత్రం అంత సింపుల్గా ఉండదు. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ బిట్టు సింపుల్, ఆ బిట్టు కష్టము అట్లా ఏం లేదు. రిలవెంట్గా ఉండి వాళ్ళు ఎలా ఉంటుందంటే ఏపీపీఎస్సీ వాడిది వార్తల్లో నిలిచిన వాటిని ఖచ్చితంగా అడిగి తీరుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి సంబంధించి ఈసారి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. వైఎస్ఆర్ చేయూత సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అది గుర్తుపెట్టుకోండి. ప్రతి పథకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లబ్ధిదారులతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరికి ఎందుకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ చేయూతుంది 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఇస్తారు. ఇది మొత్తంగా 25 లక్షల మంది మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు, అనగా 4 సంవత్సరాలకి 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ అనేది జరగలేదు. ప్రత్యక్ష నగదు బదిలీ జరగలేదు. సో ఇలాంటి బిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది. సో పబ్లిక్ సర్వీస్ ఆ నేపథ్యంలో ఇలాంటి బిట్లు అడుగుతారు కాబట్టి ఉదయం చెప్పినట్లుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 వీడియోస్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన గురించి ఒక వీడియో చేస్తాము. అలాగే రిమైనింగ్ సంబంధించి సర్వేలు కావచ్చు, ఏదైనా కావచ్చు చేస్తాము. అదే కాకుండా లింకులో వచ్చేసి మేము సచివాలయానికి సంబంధించినటువంటి రిలవెంట్ వీడియోస్ మొత్తం ఆడ పెట్టాము. ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, ఇంతకుముందు చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్లు కావచ్చు, ఇంగ్లీష్ సెంటెన్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం లింకులో పెట్టున్నాము. దయచేసి మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్